హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లలకి స్కూల్స్ అనేవి రీఓపెన్ అయ్యాయి కదా. మరి స్కూల్కి స్నాక్స్ అవి పెట్టేటప్పుడు బిస్కెట్స్, కేక్స్, నమ్కీను, జంక్ ఫుడ్ కాకుండా ఇలా ఇంట్లోనే మీరు ఈజీగా 5 మినిట్స్లో పాప్కార్న్ చేసి పెట్టచ్చు. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అయితే నేను వీడియోలో ఫస్ట్ చూపించినట్టుగా ప్యాకెట్స్ అనేవి మనకు దొరుకుతాయి కదా, పాప్కార్న్ ప్యాకెట్స్. అలాంటివి కాకుండా దాంట్లో ప్రిజర్వేటివ్స్ అవి ఉంటాయి. పిల్లల హెల్త్కి అంత మంచిది కాదు. అలాంటివి కాకుండా మనకి కిరాణా షాప్లో పాప్కార్న్స్ దొరుకుతాయి. మంచి క్వాలిటీవి తక్కువ రేట్లో దొరుకుతాయి. అవి మీరు తెచ్చుకొని కళాయిలో కొంచెం గీ హీట్ అయ్యాక సరిపడా సాల్టు, పెప్పరు, పసుపు వేసుకొని ఈ పాప్కార్న్ కూడా వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకొని మూత పెట్టుకుంటే మనకి మంచి స్నాక్ పాప్కార్న్ అనేవి రెడీ అయిపోతాయి. మీరు అలా ప్యాకెట్ తెచ్చుకుంటే 35 రూపీస్ అది. కానీ ఈ పాప్కార్న్ అనేది 20 రూపీసే. దీని క్వాంటిటీ అనేది కుక్కర్ ఫుల్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోలో చూపించాను కదా, చూసారా, మనకి జస్ట్ 20 రూపీస్తో ఇంత మంచిగా ఫుల్గా పాప్కార్న్ అనేది రెడీ అయిపోయింది. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా కూర్చొని తినొచ్చు. అదే అలాంటి ప్యాకెట్స్ వాడామనుకోండి కొంచెమే వస్తాయి. పైగా పిల్లలకు కూడా మనం హెల్దీ స్నాక్స్ అనేసి ప్రిజర్వేటివ్స్ ఉన్న ప్యాకెట్స్ తెచ్చి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలానే మీరు ఎటువంటి స్నాక్స్ పెడతారో కూడా కామెంట్ చేసేసేయండి.